అమ్మ. అమ్మ అంటే ఒక ఆడపిల్ల జీవితం మనం పెళ్ళికి ముందు చిన్న పిల్లగా ఉన్నప్పటికంటే పెళ్లి దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. ఒక ఆడపిల్ల లైఫ్ ఎలా స్టేజెస్ మారుతూ ఉంటాయో ప్లీజ్ దయచేసి బ్రదర్స్ ఒక్కసారి ఫుల్ వీడియో చూడండి. అర్థం చేసుకోండి. మీ ఇంట్లో ఆడవాళ్ళు ఎన్ని కష్టాలు పడుతున్నారో ఒక్కసారి ఆలోచించండి. ప్లీజ్ ఒక్కసారి ఈ వీడియో ఫుల్‌గా చూడండి. ఒక ఆడపిల్ల పెళ్ళైన దగ్గర నుంచి తన జీవితం కొత్తగా మారిపోతుంది. ఆ జీవితం ఎలా ఉంటుందో, ఏంటో, ఎటు మళ్ళుతుందో, ఏం జరగబోతుందో, ఏం జరుగుతుందో తెలీదు. అది అర్థం చేసుకునే లోపు తను తల్లైపోతుంది. ప్రెగ్నెంట్ అవుతుంది. తనకసలు పెళ్ళైన తర్వాత జీవితమే ఏంటా అనేది తెలుసుకునే స్టేజ్‌లోనే ఉంది ఇంకా. తెలీదు. ఆ జీవితం ఇంకా ఎప్పటికి తెలుస్తుంది అంటే, ఒక ఆడపిల్లకి జీవితం చివరి వరకు తెలీదు. ఓకే. అది ఏంటి అనేది నెక్స్ట్ వీడియోస్‌లో చెప్తా. అది ఇప్పుడు పాయింట్ కాదు కాబట్టి కొంచెం సైడ్ చేద్దాం. అయితే తను ప్రెగ్నెంట్ అవుతుంది. ప్రెగ్నెంట్ అయిన తర్వాత తన బాడీలో జరిగే చేంజెస్. ఫస్ట్ బాడీ పెయిన్స్, కళ్ళు తిరగటం, వామిటింగ్స్, బాడీ పెరగటం, కొంతమంది సన్నగా అయిపోవటం. ఎలా అంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కలా ఉంటాయి. అందరికీ ఒకలా మాత్రం అస్సలుండవు. ఆ తర్వాత ఈ స్టేజ్ దాటిన తర్వాత నెలలు నిండుతుంటాయి. ఆ నెలలు నిండేటప్పుడు కొంతమంది లేడీస్‌కి ఎలా బానే ఉంటది. ఓకే. కొంతమంది పెయిన్స్ తట్టుకుంటారు. కానీ కొంతమందికి మాత్రం చాలా అసలు పొట్ట హెవీగా వచ్చేస్తది. లోపల ఉండేది ఒక బేబీనే. కానీ చాలా హెవీగా పొట్ట పెరిగిపోతుంది. అప్పుడు ఒక ఆడపిల్ల ఎంత కష్టపడుతుందో తెలుసా? లోపల ఉన్న బేబీని మోయటం అంటే మామూలు విషయం కాదు బ్రో. ఆ పొట్ట పెరిగే కొద్దీ వెనక నడుము మొత్తం వంగిపోతుంది. అక్కడ ఉన్న బోన్ మొత్తం కూడా ఇలా స్ట్రెచ్ అయిపోతూ ఉంటాయి. అది ఎంత పెయిన్ వస్తుందంటే కూర్చోలేరు, నిల్చోలేరు, ఎక్కడ ఏం చేయలేరు. కానీ అలాంటి వాళ్ళు కూడా కష్టపడుతూ పని చేస్తూ కూడా ఉండేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ స్టేజ్‌కి వస్తారు. నెక్స్ట్ నెలలు నిండిపోయాయి. ఆ బాడీ స్ట్రెచ్ అయిపోయింది. తను డెలివరీకి వచ్చేసింది ఇప్పుడు. డెలివరీ టైం వచ్చింది. ఆ డెలివరీ టైంలో ఎన్ని కష్టాలు పడాల్సి వస్తుందో తెలుసా? ఒక హాస్పిటల్‌లో ఎంత నరకాన్ని చూస్తారో లేడీస్‌కి మాత్రమే తెలుసు. అది ఎవరికీ తెలీదు. లేడీస్ పడే కష్టాలు మామూలుగా ఉండవు. చెప్పుకోలేము కూడా కొన్నైతే. డెలివరీ టైంలో ఇప్పుడు డెలివరీస్ అన్నీ ఎలా ఉన్నాయంటే ఒకానొక సమయంలో అంటే మీ అమ్మగారు ఏజ్ టైంలో ప్రతి ఒక్కళ్ళకి కూడా నార్మల్ డెలివరీ మాత్రమే జరిగింది. ప్రెజెంట్ ప్రతి ఒక్కళ్ళకి కూడా సిజేరియన్ మాత్రమే జరుగుతుంది. హాస్పిటల్‌లో వాళ్ళు అలా తయారయ్యారు. ఎందుకంటే ఆపరేషన్ చేస్తే మనీ తీసుకోవచ్చు. కానీ ఆ ఆపరేషన్ వల్ల మేమెన్ని కష్టాలు పడుతున్నామో పడే మాకు మాత్రమే తెలుస్తది. ఆపరేషన్ చాలా ఈజీగా కోసేస్తారు. కుట్లేసేస్తారు. వాళ్ళకేముండదు. చూసిన మీకేమీ ఉండదు. అది ఒక లైఫ్ లాంగ్ జర్నీ మొత్తం కూడా మేము భరించాలి. అది ఎంత కష్టం అంటే అన్నీ చెప్పుకోలేము కూడా. అది దానివల్లే అని మీకు ఎక్స్‌ప్లెయిన్ చేసుకోవడం కూడా కష్టమే. అన్ని కష్టాలు పడాలి ఒక బేబీకి బర్త్ ఇవ్వడం అంటే. ఓకే. బేబీకి బర్త్ ఇవ్వటం అయిపోయింది. ఈ సమయంలో అంటే ప్రెగ్నెన్సీ టైంలో ఒక లేడీ, ఒక ఆడపిల్ల ప్రెగ్నెన్సీ గురించి తన లోపలున్న బేబీ గురించి ఆలోచిస్తూ ఉండాలా? లేకపోతే ఇంకో పక్క మానసికంగా తనని బాధ పెడుతున్న తన భర్త గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉండాలా? ఒక భార్య ఎప్పుడైతే ప్రెగ్నెంట్ అని తెలుస్తుందో అప్పటినుంచి ఆ భార్యకి దూరం అయిపోతూ ఉంటాడు. మెల్లిమెల్లిగా తనని దూరం పెట్టేస్తూ ఇక అమ్మాయిని పుట్టింట్లో వదిలేసిన, అత్తగారింట్లో వదిలేసిన తను మాత్రం హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. అలాంటి ఒక భర్తని ఎన్ని విధాల చూడాల్సి వస్తుందో ఒక భార్యకు మాత్రమే తెలుస్తుంది. ఆ భార్య భర్తను చూస్తూ బాధపడాలా? ఒక బేబీకి బర్త్‌ని ఇస్తున్నందుకు సంతోషపడాలా? మెంటల్ టార్చర్.
ఒక పక్క ఈ మెంటల్ టార్చర్, అది కొంచెం కాదు బ్రో, ఈ యొక్క వీడియోలో నీకు ఎక్స్ప్లెయిన్ చేయటానికి. ఇది ఓన్లీ మదర్, అమ్మ అన్న విషయం గురించి మాట్లాడుతున్నాను కాబట్టి దీని వరకే మాట్లాడుతున్నాను. అయితే ఇప్పుడు ఆ మెంటల్ టార్చర్ పక్కన పెడితే, ఆ బేబీకి బర్త్నిచ్చిన తర్వాత ఒక ఆడపిల్ల ఎన్ని ఫేస్ చేస్తుందంటే, అసలు బేబీ బర్త్ అయిన తర్వాత తన బాడీ ఎలా అంటే అసలు లావుగా అయిపోతారు, అందం పోతుంది, అందం మీద కాన్సన్ట్రేషన్ పోతుంది, కేర్ ఉండదు, కేర్ తీసుకోలేము, బేబీ మీద కేరింగ్ మాత్రమే ఉంటుంది. బేబీ ఎంతో, భర్త అంతే, వాళ్ళిద్దరి మీద మాత్రమే ఉంటుంది తప్ప ఒక ఆడదానికి ఇంకా వేరే దేని మీద ఉండదు. ఆ ఒకటి మాత్రం బాగా గుర్తుపెట్టుకో. నెక్స్ట్, ఆ బేబీని కొన్నాళ్ళు బాగా చూసుకుంటూ తను మంచిగా చూసుకుంటుందా లేదా అనేది కూడా ఎవరికి తెలియదు. మంచి నేర్పుతుందా చెడు నేర్పుతుందా అనేది కూడా ఎవరికి తెలియదు. కొన్నాళ్ళు పెరుగుతాడు బాబు, అయిపోతుంది. ఆ తర్వాత ఆ బాబు పెరిగి పెద్దయ్యాడు, స్కూల్కి వెళ్ళే ఏజ్ వచ్చింది. అప్పుడు బాబుకి సంబంధించి అన్నీ ఎవరు చూసుకుంటున్నారు? స్కూల్కి దిగబెట్టాలి, స్కూల్ నుంచి తీసుకురావాలి, అదర్ యాక్టివిటీస్లో జాయిన్ చేయాలి, అక్కడికి తీసుకెళ్ళాలి, తీసుకురావాలి, అన్నీ తనే చూసుకోవాలి. బాబుకి ఫుడ్ ఏ టైంకి కూడా ఇంత కూడా తగ్గకుండా మొత్తం తనే చూసుకుంటుంది. ఇంట్లో పనులన్నీ తనే చేస్తుంది కదా. ఇంకా ప్లస్ పాయింట్ ఏంటంటే, జాబ్ చేసే ఆడవాళ్ళు అయితే ఇప్పుడు దాకా నేను చెప్పిన పాయింట్లు అన్నీ కూడా వాళ్ళ జాబ్ చేసుకుంటూ చేయాలి. జాబ్ అంతా ఒక లెవెల్ అయితే ఇప్పుడు దాకా చెప్పిన పాయింట్స్ అన్నీ ఒక లెవెల్. అది చేయాలి, ఇది చేయాలి. ఒక్కసారి ఆలోచించు, అలాంటి ఆడవాళ్ళు ఎంత మెంటల్ టార్చర్ అనుభవిస్తూ ఉంటారు అంటే ఎవరన్నా పెట్టారా అనేది తర్వాత విషయం. తనకి మైండ్లో ఎలా ఉంటుందంటే, ఒక బేబీకి బర్త్ ఇచ్చిన తర్వాత తను మళ్ళీ నార్మల్ అవ్వలేదు, త్వరగా నార్మల్ అవ్వలేదు. ఆ బేబీకి 5 years వచ్చిన తర్వాత కూడా తను ఇంకా నార్మల్ అవ్వలేదు. సిచ్యువేషన్స్ డిమాండింగ్ అన్నమాట అది. ఓకే, ఆ బాబుకి 5 years వచ్చేలోపు తన మైండ్ సెట్ అంతా ఎలా ఉంటుందంటే, తన అనుకున్న లైఫ్లో హ్యాపీగా ఉండలేదు, అలాగని బాబుని వదిలేయలేదు. తన లైఫ్లో తన సంతోషాన్ని తను అనుభవించలేదు, బాబుని హ్యాపీగా చూసుకుంటూ ఉండకుండా, కేర్ లేకుండా వదిలేయలేదు. ఇటు బాబు బాగుండాలి, బాబు కోసం లైఫ్ని వదిలేస్తుంది కానీ బాబుని వదిలేదు. అర్థమవుతుందా? తన లైఫ్ మొత్తం ఉండాలనుకున్నట్టు ఉండలేదు, తనకి నచ్చింది వదిలేసుకుంటుంది. తను ఒక పక్క ఆ లైఫ్ అలా వెళ్ళిపోతూ ఉంటుంది, తనతో పాటు ఉన్న వాళ్ళు అలా లీడ్ చేసేస్తూ ఉంటారు, తను మాత్రం ఇలా ఆగిపోతుంది, స్ట్రక్ అయిపోతుంది, హోమ్లో అలా స్ట్రక్ అయిపోతుంది. అలాంటి వాళ్ళు చాలా డిప్రెస్ అయిపోతారు. కొంచెం ఆలోచించు, అలాంటి టైంలో నువ్వు నీ భార్యని మాట్లాడిస్తూ తనకి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, తన మైండ్లో ఏం ఆలోచిస్తుంది, ఎలా ప్రెషర్ అనుభవిస్తుంది అనేది కొంచెం ఆలోచించి తనకి నువ్వు ఆ ప్రాబ్లమ్ని ఎలా ఫేస్ చేయగలవో నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయి. కొన్ని రోజులు ఆగితే నువ్వు నీ లైఫ్ని నువ్వు లీడ్ చేయగలవు, అలా కొంచెం సపోర్ట్ చేయి. ఆ ఒక్క మాట చాలు తనకి. ఓకే, ఆ తర్వాత 5 years వచ్చేసాయి, స్కూల్కి అలా తీసుకెళ్ళటం తీసుకురావటం అన్నీ తనే చూసుకుంటుంది కదా. ఆ నెక్స్ట్ ఇదంతా ఒక లెవెల్, అన్నీ తనే చూసుకోవాలి కదా. అయిపోయింది కదా. ఓకే, అమ్మ అన్నీ చేస్తుంది, తప్పదు కదా మరి, అమ్మకి తప్పదు, ఎవ్వరికి తప్పినా తప్పకపోయినా అమ్మకి తప్పదు. నెక్స్ట్ లెవెల్ ఏంటి అంటే, పిల్లలు పెరిగి పెద్దవాళ్ళు అయ్యారు. పెద్దవాళ్ళు అయిన తర్వాత
ఆ పిల్లలు ఆ అమ్మని బాగా చూసుకుంటున్నారా ఇప్పటి జనరేషన్లో? మీరు చెప్పండి, ఒకసారి మీరు ఆలోచించండి. ఇప్పుడు బాగా చూసుకుంటున్నారా? తల్లిని పట్టించుకుంటున్నారా? తల్లి కోరికలు తీరుస్తున్నారా? అమ్మ అన్న పదానికి ఒక్క మీనింగ్ఫుల్గా రెస్పెక్ట్ ఇస్తున్నారా? జస్ట్ రెస్పెక్ట్ ఇస్తున్నారా? లేదు. అంత కష్టపడి పెంచిన అమ్మని ఎవ్వరూ పట్టించుకోవట్లేదక్క. కొంచెం ఆలోచించండి. ఆ అమ్మ నీకోసం ఎంతో చేసింది. వదిలేయకండి అలా రోడ్ల మీద. అదేమంటే రోడ్డు మీద వదిలేయలేదు, నేను ఇంట్లోనే పెట్టాను, కానీ కష్టాలు పడతాను, నా ఇష్టం అనుకో అమ్మ. ఓకే. అదే అమ్మ నీకోసం చిన్నప్పుడు చాలా కష్టాలు పడి చాలా డిప్రెస్ అయ్యి నీకోసం అన్ని లైఫ్లో అన్నీ వదిలేసుకుని నిన్ను అంత బాగా పెంచిన అమ్మని నువ్వు రోడ్డు మీద ఎలా వదిలేస్తావు? తనని కష్టాలు ఎలా పెడతావు? అప్పుడు నువ్వు తనని బాగా చూసుకున్నట్టు ఎలా అవుతుంది? ఇంట్లోనే పెట్టుకున్నాను కానీ కష్టాలు పెడతాను అంటే ఎలా బ్రో? ఇప్పుడు అదే తల్లికి ఆడపిల్ల అయితే ఒక రకమైన బాధ, మగ పిల్లోడైతే ఇంకో రకమైన బాధ. ఆడపిల్ల అయితే వెళ్ళలేదు, మన సాగదు, చూడాలనుకుంటుంది, చూడలేదు, తనతో ఉండాలనుకుంటుంది, ఉండలేదు కదా, కలిసి ఉండలేరు. ఆడపిల్ల ఆడపిల్ల కదా, ఈడపిల్ల కాదు కదా మరి, కదా, వెళ్ళలేదు, హ్యాపీగా ఉండలేదు. అంతకుముందు పెళ్లి కాకముందు తల్లి కూతురు ఎలా ఉంటారో అలా ఉండలేరు కదా మరి. ఓకే. కొడుకైతే కోడలు వచ్చాక ఇక లైఫ్ మారిపోతుంది. చెప్పక్కర్లేదు, బోల్డ్ రకాల మంది కోడళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఒకళ్ళు కాదు, ఒక్కొక్కళ్ళు ఒక వెరైటీ పీస్లు అనమాట. సో అమ్మని మాత్రం గాలికి వదిలేయకండి. అమ్మ ప్రేమను అర్థం చేసుకోండి. ఓకే. ఇప్పటి జనరేషన్లో ఆడపిల్లలు ఏడిపించే వాళ్ళు ఉన్నారు తల్లిని, మగపిల్లలు ఏడిపించే వాళ్ళు ఉన్నారు తల్లిని. దయచేసి అలా చేయకండి. తల్లిని బాధ పెట్టకూడదు, మంచిది కాదు.